వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః. ఈ రోజున మనం మూక పంచశతి కటాక్ష శతకం 31వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. ఓం గం గణపతయే నమః. సద్గురువే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. స్వేహార్ద్రితాం విదళితోత్పలకాంతిచోరాం జేతారమేవ జగదీశ్వరి జేతుకామః మానోద్ధతో మకరకేతురసౌధునీతే కామాక్షితావక కటాక్ష కృపాణవల్లీం. జగదీశ్వరిగా వెలుగొందేవో కామాక్షి, నీ కటాక్షం అనే ఖడ్గాన్ని ధరించి దురభిమానంతో మొసలి ధ్వజాన్ని చిహ్నంగా కలిగిన మన్మథుడు పూర్వం తనని ఓడించిన శివుడి మీదనే ఆ ఖడ్గాన్ని ఝుళిపిస్తున్నాడు. నీ కరుణా కటాక్షం అనే ఆ ఖడ్గం వికసించిన నల్ల కలువల కాంతిని వెదజల్లుతోంది. అది తుప్పు పట్టకుండా ఉండడానికి స్నేహంతో తడుపబడింది అని. ఇప్పుడు మన్మథుడిని శివుడు భస్మం చేశారు. మన్మథ విరోధి అని శివునికి పేరు. అదే మన్మథుడు అమ్మవారి చేత పరోక్షంగా అనుగ్రహించబడినాడు. ఎట్లా ఎట్లా అంటే శివుడు అమ్మవారికి అనురక్తుడవుతున్నాడు కాబట్టి అక్కడ మరి మన్మథుడు సజీవమైంది ఎవరి వలన? అమ్మవారి వలన. కాబట్టి నీ కటాక్షం అనే ఖడ్గాన్ని ధరించి మొసలి ధ్వజాన్ని చిహ్నంగా కలిగిన మన్మథుడు దురభిమానంతో పూర్వం తనని ఓడించినటువంటి శివుడి మీదనే ఆ ఖడ్గాన్ని ఝుళిపిస్తున్నాడు. అంటే అమ్మవారి కటాక్షం అనే ఖడ్గాన్ని శివుని మీదనే ఝుళిపిస్తున్నాడు. అంటే మన్మథ పాశానికి శివుడిని పరోక్షంగా బద్ధుణ్ణి చేస్తున్నాడు ఇక్కడ జగన్మాత విషయంలో అన్నట్లుగా. నీ కరుణాకటాక్షం అనే ఆ ఖడ్గం వికసించిన నల్ల కలువల కాంతిని వెదజల్లుతోంది. అంటే
ఆ యొక్క కన్నులు ఏ రీతిగా ఉంటాయని చెప్పుకున్నాం? నల్ల వలె ఉంటాయి. కాంతితో వెదజల్లబడుతూ ఉంటాయి. కాంతిని వెదజల్లుతూ ఉంటాయి అని చెప్పుకున్నాం. అట్లా ఆ ఖడ్గం వికసించిన నల్ల కలువల కాంతిని వెదజల్లుతోందమ్మా! అది తుప్పు పట్టకుండా ఉండడానికి స్నేహంతో తడుపబడింది. అంటే స్నేహం అంటే అక్కడ నూనెతో తడుపబడింది. ఎలాంటి నూనె అది? పరమేశ్వరునిపై అనురక్తి అనే నూనె. పరోక్షంగా స్నేహం. ఆ స్నేహంతో ఆ ఖడ్గం తుప్పు పట్టకుండా ఉండటానికి తడుపబడిందమ్మా అని చెప్పి. శ్రౌతీం వ్రజన్నపి సదా సరణిం మునీనాం కామాక్షి సంతతమపి స్మృతి మార్గగామి కౌటిల్యమంబ కథమస్థిరతాం చ ధత్తే చౌర్యం చ పంకజరుచాం త్వదపాంగపాతః. అమ్మా కామాక్షి, నీ క్రీగంటి చూపుల ప్రసారం ఎల్లప్పుడూ వేద మార్గంలో నడుస్తూ ఉన్నప్పటికినీ, ఎప్పుడూ మునులు నడిచే స్మృతుల దారిలో వెళుతున్నప్పటికినీ, ఆ ప్రసారం వక్రగమనాన్ని, చంచలత్వాన్ని, కమలాల కాంతిని దొంగిలించడాన్ని ఎలా చేయగలుగుతోందమ్మా అని చెప్పి. క్రీగంటి చూపుల ప్రసారంట ఎప్పుడూ కూడా వేద మార్గంలో నడుస్తుంది కదా! అమ్మవారి క్రీగంటి చూపులు వేద మార్గంలోనూ, మునులు నడిచేటువంటి స్మృతుల దారిలో వెళుతున్నప్పటికినీ, ఆ ప్రసారం మరి అసలు వక్రగమనాన్ని, చంచలత్వాన్ని, కమలాల కాంతిని దొంగిలించడాన్ని ఎలా చేయగలుగుతోందమ్మా అసలు అని చమత్కారంగా రాశారు. నిత్యం శ్రుతేః పరిచితౌ యతమానమేవ నీలోత్పలం నిజ సమీప నివాసలోలం ప్రీత్యైవ పాఠయతి వీక్షణ దేశికేంద్రః కామాక్షి కిం ను తవ కాళిమ సంప్రదాయం. అమ్మా, ఎప్పుడూ చెవి పరిచయం కోసం ప్రయత్నిస్తున్నదే అయినప్పటికినీ, నీ చల్లని చూపు అనే గురుస్వామి నల్ల కలువలకి ప్రేమతో నలుపుదనాన్ని నేర్పుతున్నట్లుందెమ్మా అని చెప్పి. ఎప్పుడూ కూడా చెవి పరిచయం కోసం ఎలాంటి పరిచయం వేదం పరిచయం కోసం ప్రయత్నిస్తున్నదే అయినప్పటికినీ, చెవి వేదాల పరిచయం కోసం ప్రయత్నిస్తున్నదే అయినప్పటికినీ, నీ చల్లని చూపు అనే గురుస్వామి నల్ల కలువలకి ప్రేమతో నలుపుదనాన్ని నేర్పుతున్నట్లుంది అని. అమ్మవారి యొక్క విశాలమైన నేత్రాలు నల్ల కలువల కన్నా నల్లహా ప్రకాశిస్తున్నాయి అని ఇక్కడ మూకశంకరుల వారి భావన అన్నమాట. శ్రీమాత్రే నమః. భ్రాం త్వాముః స్తబకితస్మితఫేనరాసౌ కామాక్షి వక్త్రరుచి సంచయవారిరాసౌ ఆనందతి త్రిపురమర్దన నేత్రలక్ష్మీః ఆలభ్య దేవి తవ మందమపాంగసేతుం. ఓ కామాక్షీదేవి, గుత్తులు కట్టిన చిరునవ్వు అనే నురగల గుంపు కలిగిన నీ ముఖకాంతి అనే సముద్రంలో మాటిమాటికి తిరుగుతూ త్రిపుర సంహారం చేసిన పరమేశ్వరుని కళ్ళకాంతి మెల్లగా నీ క్రీగంటి చూపనే ఒడ్డుకి చేరి ఎంతో ఆనందిస్తోంది అమ్మా. అది గుత్తులు కట్టిన చిరునవ్వు అంటే నిండైన చిరునవ్వు అన్నమాట. చిరునవ్వు నిండుగా, అది అలా నిండైన చిరునవ్వు అనే నురగల కాంతి. తెల్లగా కదా, పళ్ళ వరుస ఎట్లా ఉంటుంది అమ్మవారికి, తెల్లగా
పాలనురుగులాగా. అట్లాంటి నురగల గుంపు కలిగిన నీ ముఖకాంతి అనే సముద్రంలో ముఖకాంతి అనే సముద్రం అంటే ఆ ముఖకాంతి సముద్రమంత విశాలమైనది, లోతైనది, గంభీరమైనది అని ఎన్నైనా అర్థం మనం తీసుకోవచ్చు. ఆ ముఖకాంతి అనే సముద్రంలో నురగల గుంపు కలిగిన నిండైన చిరునవ్వులో ఏమిటిట మాటిమాటికి తిరుగుతూ త్రిపుర సంహారం చేసిన పరమేశ్వరుని కళ్ళ కాంతి ఆ నురగల గుంపు, ఆ ముఖకాంతి అనే సముద్రంలో త్రిపురాసుర సంహారం చేసినటువంటి పరమేశ్వరుని కళ్ళ కాంతిట మాటిమాటికి తిరుగుతూ మెల్లగా నీ క్రీగంటి చూపనే ఒడ్డుకి చేరి ఎంతో ఆనందిస్తోంది అమ్మా అని చెప్పి అర్ధనారీశ్వర తత్వంలాగా. శ్రీమాత్రే నమః. శ్యామా తవ త్రిపుర సుందరి లోచన శ్రీః కామాక్షి కందళిత మేదురతారికాంతిః జ్యోత్స్నావతీ స్మితరుచాపి కథం తనోతి స్పర్ధామహు కువలయైశ్చ తథా చకోరైః. త్రిపుర సుందరివైన ఓ కామాక్షి, నల్లనిది దట్టమైన కనుపాపల తడుకు కలది అయిన నీ కంటి కాంతి చిరునవ్వుల కాంతితో వెన్నెలని కురిపిస్తూ కలువ పూలతో చకోరాలతో ఆహా ఎంత గొప్పగా పోటీ పడుతోందో కదా. శ్రీమాత్రే నమః. కాలాంజనం చ తవ దేవి నిరీక్షణం చ కామాక్షి సామ్య సరణిం సముపైతి కాంత్యా నిశ్శేషనేత్ర సులభం జగతీషు పూర్వం అన్యత్రినేత్ర సులభం తుహినాద్రికన్యే. తుహినాద్రికన్యే అంటే హిమవంతుడి పుత్రిక అన్నమాట. మంచు కొండ కదా హిమవంతుడంటే అది. మంచుకొండ హిమవంతుడి పుత్రికవైన ఓ కామాక్షి, నల్లని కాటుక నీ ఎదురుచూపు అనేవి రెండు కాంతితో పోలిక దారిని పొందుతున్నాయి. ఏమిటిట? నల్లని కాటుక నీ ఎదురుచూపు అనేవి ఆ రెండు కూడా కాంతితో పోలిక దారిని పడుతున్నాయిట. అది అంటే అమ్మవారి ఎదురుచూపులు నల్లని కాటుక రెండూ సమాన కాంతి గలవని భావం. వాటిలో మొదటిదైన నల్లని కాటుక లోకంలో ఉన్న అందరికీ సులభంగా లభిస్తుంది కదా. అందరం పెట్టుకోవటానికి నా కాటుక అందరికీ లభిస్తుంది. కానీ రెండవదైన నీ ఎదురుచూపు అనేది కేవలం త్రినేత్రుడైన నీ భర్త పరమేశ్వరునికే లభిస్తుంది అమ్మా. అది ఎంత అద్భుతంగా వ్రాసారో కదా. శ్రీమాత్రే నమః. ధూమాం కురో మకరకేతన పావకస్య కామాక్షి నేత్ర రుచి నీలిమ చాతురీతే అత్యంతమద్భుతమిదం నయనత్రయస్య హర్షోదయం జనయతే హరిణాంకమౌళే. ఓ కామాక్షి, నీ కళ్ళలో ఉన్న నీలిరంగు నీలో మన్మథాగ్ని ఉన్నదని తెలియజేసే పొగలాగా కనపడుతోంది అమ్మా. ఆ నీలి పొగ పరమేశ్వరుని మూడు కళ్ళకి ఆనందోదయాన్ని కలిగిస్తోంది అమ్మా. ఇది ఎంతో వింతగా ఉన్నది తల్లి. శ్రీమాత్రే నమః. ఆరంభలేశ సమయే తవ వీక్షణస్య కామాక్షి మూకమపి వీక్షణమాత్రనమ్రం
సర్వజ్ఞతా సకలలోకసమక్షమేవ కీర్తి స్వయం వర్ణమాల్యవతీ వృణీతే. అమ్మా కామాక్షి, నీ చల్లని చూపు ఒక్క క్షణం పడితే చాలు వినయవంతుడైన మూగవాడిని కూడా సర్వజ్ఞత్వం అనే కన్య, కీర్తి అనే కన్య స్వయంగా మాలను తీసుకువెళ్ళి మరీ వరిస్తారు అమ్మా అని చెప్పి, అమ్మవారి యొక్క చల్లని చూపు ఒక్క క్షణం పడితే కనుక మూగవాడిని, ఎలాంటి మూగవాడిని, వినయవంతుడైన మూగవాడిని కూడా, అంటే మూగవాడంటే అక్కడ అంగవైకల్యం అన్నట్లుగా అట్లా కాదు, అక్కడ మూగవాడిని కూడా అంటే అసలు ఏమీ కూడా మనకి ఆ యొక్క పరమాత్మ తత్వం, అమ్మవారి యొక్క తత్వం అవి కూడా ఏమీ తెలియకపోయినప్పటికీ, ఏమీ మనం ఆవిడ గురించి మాట్లాడలేని ఇదిగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే వినయంగా సంచరిస్తామో, వినయవంతుడైన మూగవాడిని కూడా, వినయంగా అంటే భక్తిగా, అమ్మవారి ఫోటో చూడంగానే తల వంచుకుని చేతులు కట్టుకుని ఉంచోవటం అని కాదు, వినయంగా అంటే భక్తి ప్రపత్తులుగా. అది భక్తి ప్రపత్తతతో ఎప్పుడైతే మనం ఆ యొక్క అమ్మవారి వద్ద సంచరిస్తామో అప్పుడు సర్వజ్ఞత్వం అనే కన్య, సర్వజ్ఞత్వం అనే కన్య, కీర్తి అనే కన్య ఇద్దరు కూడా స్వయంగా మాలను తీసుకువెళ్ళి మరీ వరిస్తారు. ఎవరిని? అలాంటి భక్తుడిని. ఎలాంటి భక్తుడిని? వినయవంతుడైనటువంటి భక్తుడిని. సర్వజ్ఞత్వం అంటే ఇంకా ఇంక ఇదేముందమ్మా, ఇంకా సర్వజ్ఞత్వం, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు అన్నట్లుగా, పాండిత్యం, విద్వత్తు అన్నట్లుగా సర్వజ్ఞత్వం అనే కన్య, కీర్తి అనే కన్య. అమ్మవారి అనుగ్రహం లేందే మనకి కీర్తి గాని, శ్రియం, సంపద, కీర్తి, భోగం, సుఖం ఇటువంటివన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం. అమ్మవారిని ఏదో జన్మలో కొంచెమైనా గాని మనం పూజించనిదే ఈ జన్మలో ఇటువంటివి ఏవి కూడా పొంది ఉండము అని చెప్పారు. ఈ జన్మలో మనం చేసేటువంటివన్నీ కూడా మరు జన్మలో కూడా మనకి ఆ యొక్క ఇహపర సార్థకత, ఇహపర సుఖ సంతోషాలని ఆవిడ యొక్క కృప, అనుగ్రహం మాత్రమే ప్రసాదిస్తాయని మనం పదే పదే చెప్పుకుంటున్నాం. ఆ రీతిగా ఎప్పుడైతే ఆ యొక్క అమ్మవారి చల్లని చూపు ఒక్క క్షణం పడుతుందో అప్పుడు ఆ భక్తుడిని సర్వజ్ఞత్వం అనే కన్య, కీర్తి అనే కన్య స్వయంగా మాలను తీసుకువెళ్ళి మరీ వరిస్తారు అమ్మా అని చెప్పి. ఇదే విధంగా ఇంకో ఇద్దరు కన్యల గురించి మనం ఇదే శతకంలో ముందటి శ్లోకాల్లో అనుకుంటా చెప్పుకున్నాం. ఏమని? ఆ చల్లని చూపుల కదలికలో ఆవిడ చల్లని చూపుల కదిలినప్పుడు కళ అనేటువంటి వయ్యారి భామ, ఆ కళ అనే వయ్యారి భామ ఎప్పుడు చేరుకుంటుంది? రెప్పలని కదల్చటం వలన. ఆ కళ అనేటువంటి వయ్యారి భామ నీ కనురెప్పలు కదిల్చినప్పుడు ఏ పుణ్యాత్ముడినైతే చేరుకుంటుందో ఆ పుణ్యాత్ముడినే ముక్తికాంత కటాక్ష విలాసం. కటాక్ష విలాసం అనేటువంటి స్త్రీ, ముక్తికాంత అనేటువంటి స్త్రీ, వారిద్దరి మధ్య కూడా ఏకాభిప్రాయం అధికంగా కనిపిస్తూ ఉంటుందమ్మా అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇక్కడేం చెప్తున్నారు? సర్వజ్ఞత్వం అనే కన్య, కీర్తి అనేటువంటి కన్య మాలను తీసుకువెళ్ళి స్వయంగా వరిస్తారు అమ్మా, నీ చల్లని చూపు ఒక్క క్షణం పడితే చాలునమ్మా అని ఇక్కడ చెప్తున్నారు కదమ్మా. అర్థమైందా అమ్మా? కాలాంబువాహ ఇవ తే పరితాపహారీ కామాక్షి పుష్కరమథః కురుతే కటాక్షః పూర్వం పరం క్షణరుచా సముపైతి మైత్రీం అన్యస్తు సంతతరుచిం ప్రకటీకరోతి. దేవి కామాక్షి, సంతాపాన్ని హరించే నీ చూపు
వర్షాకాలంలో వచ్చే మేఘంలాగా కమలాలని ముకుళింపచేస్తోంది అమ్మా. వీటిలో కాలమేఘం అనేది ఒక్క క్షణం మాత్రమే వెలుగుతో స్నేహాన్ని పొందుతూ ఉంటే, రెండవదైన నీ కటాక్షం మాత్రం అంతులేని కాంతిని ప్రసరిస్తోంది అమ్మా. అది కాలమేఘంట. ఇప్పుడు వర్షాకాలం కాలమేఘం అంటే ఇప్పుడు సీజనల్లీ వచ్చేటువంటి మేఘం అన్నట్లుగా. ఇప్పుడు వర్షాకాలంలో ఆ మేఘం మెరుపుతో ఎంతసేపు ఉంటుంది? ఓ క్షణకాలమే స్నేహం చేస్తుంది. మెరుపు, ఉరుము అన్నట్లుగా. మెరుపు, ఉరుముకి అవినాభావ సంబంధం ఒక్క క్షణకాలమే స్నేహం వాటి మధ్య ఉంటూ స్నేహం ఉంటూ ఉంటే, నీ కటాక్షం అనేటువంటి చూపు మాత్రం అంతులేని కాంతిని ప్రసరిస్తోంది అమ్మా అని చెప్పి. శ్రీమాత్రే నమః. సూక్ష్మేపి దుర్గమతరేపి గురు ప్రసాద సహాయకేన విచరన్నపవర్గమార్గే సంసార పంక నిచయేన పతత్యమూంతే కామాక్షి గాఢమవలంబ్య కటాక్షయేష్టిం. అమ్మా కామాక్షి, మోక్ష మార్గం అనేది సన్నగా నడిచి వెళ్ళడానికి ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ, గురు అనుగ్రహంతో నీ చల్లని చూపు అనే కర్రని గట్టిగా పట్టుకుని నడిచేవాళ్ళు ఆ మార్గంలో ఉన్నటువంటి సంసారం అనే బురద గుంటలో పడకుండా ఉంటారు అమ్మా. అది మోక్ష మార్గం అనేది సన్నగా నడిచి వెళ్ళడానికి ఆ దోవ ఎంతో సన్నగా ఉంది. దాని దోవ గుండా పయనించడం ఎంతో కష్టం కదా. మోక్ష మార్గం అంటే మాటల ఎంతో ప్రయాస, ఎంతో మనకి పరిణతి, ఎంతో పరిపక్వత. ఎన్నో విషయాలలో మన ఆచరణలో మన మాటలో త్రికరణ శుద్ధిగా ఎంతో ఉంటే తప్ప అందుకని అదంత కఠినతరమైన మార్గం అనుకో. మోక్ష మార్గం అనేది ఎంతో కఠినతరమైన మార్గం అమ్మా. నడిచి వెళ్ళడానికి ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ గురు అనుగ్రహంతో అది గురు అనుగ్రహంతో ఎంతటి కష్టమైన మార్గమైనా సులభతరం అయి తీరవలసిందే. అట్లాంటి సూచనలు మనకి తెలియకుండానే మనకి కలుగచేసి, మనకి ప్రేరణ కలుగచేసి, ఏమిటి ఇంత కష్టమైన మార్గాన్ని నేను ఇంత సునాయాసంగా నడుస్తున్నానా అన్నట్లుగా. మనం ఎన్నెన్నో పారాయణలు చేసుకుంటున్నాం. ఎప్పుడు ప్రతిరోజు మన గ్రూప్‌లో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎమ్మో! ఇన్ని పారాయణలు మనం ఎలా చేశాము అంటే, మామూలుగా విడిగా అవి ఎంతో కష్టం. అయినప్పటికీ నువ్వు చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? గురువు అనుగ్రహం అది. ఇక్కడ కూడా అట్లాగే గురువు అనుగ్రహంతో నీ చల్లని చూపు అనే కర్రని అది. ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు అనే పట్టుకొమ్మని మనం పట్టుకుని నడవాలి అంటే అక్కడ నీకు కావాల్సింది ఏమిటి? గురువు అనుగ్రహం. ఆ చల్లని చూపు అనే కర్రని గట్టిగా పట్టుకుని నడిచేవాళ్ళు ఆ మార్గంలో ఉన్నటువంటి సంసారం అనే బురద గుంటలో పడకుండా ఉంటారు అమ్మా. అది లౌకికమైనటువంటి విషయాలలో, సంసారం అంటే లౌకికమైన విషయాలలో, తద్వారా ఉత్పన్నమయ్యేటువంటి విషయ వాసనలు ఎన్నో విషయాలు, విషయ వాసనలలో అలాంటి బురద గుంటలో పడకుండా ఉంటారు అమ్మా. ఎప్పుడు గురు అనుగ్రహం అనేది తోడైతేనే ఆ యొక్క అమ్మవారి చల్లని చూపు అనే కర్రని గట్టిగా పట్టుకుని నడిస్తే కనుక ఎంతో కష్టతరమైనప్పటికీ ఆ మార్గంలో అతి సునాయాసంగా, ఏ మార్గం? మోక్ష మార్గంలో అతి సునాయాసంగా పయనిస్తూ ఏవైనా బురద గుంటలవి వచ్చినా కూడా మనం అధిగమించగలం అని చెప్పి. ప్రతి దానికి కూడా గురువు అనుగ్రహం ఉండాల్సిందేనమ్మా. గురువు అనుగ్రహం లేనిదే మన యొక్క సాధన ఎప్పుడూ కూడా సఫలం అవటం అనేది జరగదు. సద్గురువే నమః. శ్రీమాత్రే నమః. కామాక్షి సంతతమసౌ హరినీలరత్న
स्तम्भे कटाक्षरुचिपुञ्जमये भवत्याः बद्धोऽपि भक्तिनिगलैर्मम चित्तहस्ति स्तम्भं च बन्धमपि मुञ्चति हन्तचित्रम्। ఓ కామాక్షి, నీ కరుణాకటాక్షాల కాంతుల సమూహంతో నిండిన ఇంద్రనీలమణి స్తంభానికి నా మనస్సు అనే ఏనుగు భక్తి అనే సంకెళ్లతో బంధించబడి ఉన్నప్పటికీ అది తనకు తానే స్తంభాన్ని విడిచిపెడుతోంది అమ్మా. ఆహా, ఇది ఎంతో విచిత్రంగా ఉంది అని. కరుణాకటాక్షాల కాంతుల సమూహంతో నిండినటువంటి, చూడండి ఎలాంటి స్తంభం అది, కరుణాకటాక్షాల కాంతుల సమూహంతో నిండిన ఇంద్రనీలమణి స్తంభానికి నా మనస్సు అనే ఏనుగుని భక్తి అనే సంకెళ్లతో బంధించబడినప్పటికీ, అంటే మనస్సులో ఆ యొక్క అమ్మవారిపై భక్తి తత్పరతతో మనకి మనం బందీలం అయినప్పటికీ అది తనకు తానే స్తంభాన్ని విడిచిపెడుతోంది అమ్మా. ఇక్కడ స్తంభం అంటే ఏమిటి? స్తంభం అది అంటే అక్కడ అమ్మవారి భక్తి అనే స్తంభాన్ని కాదు అక్కడ విడిచిపెట్టేది, సంసార బంధాన్ని. రెండోది స్తంభంగా ఏం తీసుకోవాలి? సంసార బంధాన్ని అనే స్తంభాన్ని విడిచిపెడుతోంది అమ్మా. అది కరుణాకటాక్షాల కాంతుల స్తంభానికి మనస్సనే ఏనుగు సంకెళ్లతో బంధించబడి ఉంది. అయితే ఆ స్తంభానికి బంధించబడి ఉన్నప్పుడు అది దానికి తెలియకుండానే, అది అక్కడ కావలసిందేమిటి, మనకి తెలియకుండానే మనం ఆత్మపథంలో పయనిస్తాం గురు కృప ఉంటే. అది గురుకృప తోడైతే. అట్లా అట్లా బంధించబడి ఉన్నప్పటికీ తనకు తానే స్తంభాన్ని విడిచిపెడుతోందమ్మా. అంటే ఏమిటి? ఏ స్తంభం? సంసార బంధం అనేటువంటి స్తంభాన్ని విడిచిపెడుతోంది అమ్మా. మొదటి స్తంభమేమో కరుణాకటాక్షాల కాంతుల సమూహంతో నిండినటువంటి స్తంభం. రెండవ స్తంభం భావన ఏమిటి? సంసార బంధం అనేటువంటి స్తంభం. దీంతో బంధించబడి దాన్ని తెలియకుండానే ఆ స్తంభానికి దూరం అవుతోంది అమ్మా అని. అర్థమైందా అమ్మా? కొంచెం ఇలాంటి వర్ణనలు మనకి మనకి అవగాహన కలిగేటట్లుగా విశదపరచడం కూడా కొంచెం కష్టతరమైందే అమ్మా. కాకపోతే మీరందరూ కూడా గురుబంధువులు, గురుబాంధవ్యంతో ఆమోదించగలరు అనేటువంటి దృక్పథంతో ఈ చిన్నపాటి కృషి ఆ గురుకృప వలన, అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మీ అందరి ప్రోద్బలం ప్రోత్సాహంతో చేయగలుగుతున్నాను. ఏమ్మా, ఏవైనా తప్పులుంటే అన్యథా భావించక పెద్ద మనసు చేసుకుని నన్ను మన్నించాలి మీరంతా. ఏమ్మా? కామాక్షి కార్ణ్యమపి సంతతమంజనం చ బిభ్రన్నిసర్గతరళోపి భవత్కటాక్షః వైమల్యమన్వహమనం జనతాం చ భూయః స్థైర్యం చ భక్తహృదయాయ కథం దదాతి. అది అమ్మా కామాక్షి, నీ చల్లని చూపు నల్లని కాటుకొని ఎప్పుడూ ధరించి చంచలంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ నీ భక్తుల హృదయానికి నిర్మలత్వాన్ని, ఎలాంటి దోషం లేని సద్గుణాన్ని, స్థిరత్వాన్ని ఎలా ప్రసాదిస్తోంది అమ్మా. అది చల్లని చూపు నల్లని కాటుకొని ఎప్పుడూ ధరించి, చూపు ఎలా ఉంటుందని చెప్పుకున్నాం? చంచలంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. అలా నీ చూపు చంచలమైనప్పటికీ కూడా మరి భక్తుల హృదయానికి నిర్మలత్వాన్ని, ఎలాంటి దోషము లేని సద్గుణాన్ని. అది సద్గుణానికి దోషం ఏమిటి అసలు? సద్గుణం అంటేనే మంచి గుణం కదా. మరి దానికి దోషం ఏమిటి అంటే మనము పూజలు చేస్తాం, అది మంచి గుణం. పూజలు చేయాలి అనేటువంటి తాపత్రయం, ఆ సంకల్పం ఒక సద్గుణం సపోజ్. అయితే దాని వెనకనే ఇంకో గుణం మనకుంటుంది. ఏమిటి? మన పూజలు ఎవరు చూడకూడదనో,
లేదు మన ప్రసాదాలు మనమే తినేసేయాలనో. ఆ! లేదనంటే మనం చేసే పూజలతో మనం బాగుపడుతున్నప్పుడు, పోనీ అవే పూజలు కష్టాల్లో ఉన్నవాళ్ళు పోనీ చెప్దాం, వాళ్ళు కూడా చేసుకుంటారు అనేటువంటి దృక్పథం లేకపోవడం. ఏమ్మా? ఇట్లాంటివి అంటే అక్కడ మనకి కర్మ వెనకనే ఒక అకర్మ అన్నట్లుగా. అట్లా సద్గుణమైనటువంటి సద్గుణం ఉన్నప్పటికీ, ఆ సద్గుణానికి ఎలాంటి దోషము లేని సద్గుణాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. దానం చేస్తాం సపోజు. దానం చేస్తే మరి మన దానం అందరూ చూసారో లేదో, అన్నిటల్లో వేశారో లేదో, ఆ! చూడాల్సిన వాళ్ళు చూసారో లేదో, మనం ఇంత మంచివాళ్ళమని తెలుసుకుంటే వాళ్ళు మనకేమన్నా ఉపయోగిస్తారేమో ముందు ముందు అన్నట్లుగా. అక్కడేమిటి దానం చేద్దామనేది నీకు సద్గుణమే లోపల. కానీ కొన్ని లౌకిక భావాల రీత్యా ఆ సద్గుణాలకి కూడా కొంచెం దోషం అంటుతుంది మరి. కాబట్టి అయితే అమ్మవారి కృప అనేది ఉంటే ఆవిడ యొక్క చల్లని చూపు భక్తుల హృదయానికి నిర్మలత్వాన్ని అంటే పరోక్షంగా ఇలాంటి అపోహలు, లౌకిక పోకడల రీత్యా మనం కొంచెం వెనుకకి వచ్చి నిస్వార్థ బుద్ధితో ఫలాపేక్ష రహితంగా మనం ఈ యొక్క సద్గుణాలని పెంపొందించుకునే రీతిగా ఎలాంటి దోషము లేని సద్గుణాన్ని, స్థిరత్వాన్ని కూడా ఎలా ప్రసాదిస్తోంది అమ్మా చంచలమైన నీ చూపు అని. ఏమ్మా? మందస్మితస్తబకితం మణికుండలాంసు స్తోమప్రవాళరుచిరం శిశిరీకృతాస్యం కామాక్షిరాజతి కటాక్షరుచే కదంబం ఉద్యానమంబకరుణా హరిణే క్షణాయాః. హ్మ్. అమ్మా కామాక్షీదేవి చిరునవ్వులే పూలగుత్తులుగా చెవులకి ధరించిన మణికుండలాల కాంతి సమూహమే అందమైన చిగుళ్ళుగా కలిగిన నీవు కరుణ అనే సుందరికి తోటగా ప్రకాశిస్తున్న నీ క్రీగంటి కాంతులతో అన్ని దిక్కులని చల్లబరుస్తున్నావు అమ్మా. చిరునవ్వులే పూల గుత్తులుగా ఉండేటువంటి చిరునవ్వు అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. అంటే ఏమిటి? నిండైన చిరునవ్వు అది. స్వచ్ఛమైన నిండుగా అది. ఆ నిండుతనం ఉండాలి. నిండైన చిరునవ్వు. తర్వాత చెవులకి ధరించిన మణికుండలాల కాంతి సమూహమే అందమైన చివుళ్ళుగా కలిగిన నీవు కరుణ అనే సుందరికి తోటగా ప్రకాశిస్తున్న నీ క్రీగంటి కాంతులతో అది కరుణ అనేటువంటి సుందరికి నీ క్రీగంటి కాంతులు అనే తోట అక్కడ అంటే అంతటి కాంతి సమూహాలన్నమాట. అన్ని దిక్కులని కూడా ప్రకారంగా చల్లబరుస్తున్నావు అమ్మా నీ చూపుతో అని. శ్రీమాత్రే నమః. కామాక్షితావక కటాక్ష మహేంద్రనీల సింహాసనం శ్రితవతో మకరధ్వజస్య సామ్రాజ్యమంగళ విధౌ మణికుండలశ్రీః నీరాజనోత్సవ తరంగిత దీపమాల. దేవి కామాక్షి నీ కటాక్షం ఇంద్రనీలమణితో నిర్మించిన సింహాసనం. ఆ సింహాసనాన్ని మన్మథుడు అధిరోహించగా అతడికి ఘనంగా పట్టాభిషేకం జరిగింది. ఆ ఉత్సవంలో నీరాజనమిచ్చే దీపమాలలాగా నీ కుండలాల కాంతి ప్రకాశించింది అమ్మా. అది కటాక్షం అనే ఇంద్రనీలమణితో నిర్మించినటువంటి సింహాసనంట. కటాక్షం అనే ఇంద్రనీలమణి మామూలు ఇంద్రనీలమణి కాదు. కటాక్షం అనే ఇంద్రనీలమణితో నిర్మించినటువంటి సింహాసనం. ఆ సింహాసనాన్ని మన్మథుడు అధిరోహించాడు అంటే
అధిరోహించగా అతనికి ఘనంగా పట్టాభిషేకం జరిగింది. అంటే ఇక్కడ పరోక్షంగా అమ్మవారి యొక్క సౌందర్యం, అంతటి ఘనమైనటువంటి సౌందర్యం. ఆ పట్టాభిషేకోత్సవంలో నీరాజనమిచ్చే దీపమాలలాగా నీ యొక్క కర్ణకుండలాల కాంతి ప్రకాశించింది అమ్మా అని. శ్రీమాత్రే నమః. మాతః క్షణం స్నపయ మాం తవ వీక్షితేన మందాక్షితేన సుజనైరపరోక్షితేన కామాక్షి కర్మతిమిరోత్కర భాస్కరేణ శ్రేయస్కరేణ మధుపద్యుతి తస్కరేణ. అమ్మా కామాక్షి, తుమ్మెదల కాంతిని దొంగిలించేది, సకల శుభాలని కలిగించేది, కర్మబంధాలు అనే చీకట్ల గుంపుని తొలగించే సూర్యునిలా ప్రకాశించేది, కొంచెం సిగ్గుపడేది, మంచి జనుల చేత సాక్షాత్కరింప చేసుకునేది అయినా నీ చల్లని చూపులతో నన్ను కొంచెం సేపు తడుపు తల్లి అని. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మనల్నందరినీ కూడా ఆ అమ్మవారు చక్కగా సకల శుభాలని కలిగించేటువంటి ఆ యొక్క కళ్ళ కాంతి, కర్మబంధాలు అనే చీకట్ల గుంపు, ఎన్నో బంధాలలో మనం చిక్కుకుని ఉన్నాం కదా, కర్మ బంధాలు అనే చీకట్ల గుంపుని తొలగించే సూర్యుడిలా ప్రకాశించేది ఆ కళ్ళకాంతి, కొంచెంగా సిగ్గుపడేది, మంచి జనుల చేత సాక్షాత్కరింప చేసుకునేది. సజ్జనులకందరికీ కూడా సాక్షాత్కారం ఇస్తారు కదా, అట్లా. అయినా నీ చల్లని చూపులతో మమ్మల్ని కొంచెం సేపుతైనా తడుపమ్మా. ఆవిడ కొంచెం సేపు తడిపితే చాలు, జన్మ జన్మలకి జన్మ జన్మలకి మనకి ఇహపరానికి ఏ మాత్రం కొదవ లోటు అనేది లేదు కదా అమ్మా. అది. శ్రీమాత్రే నమః. సరేనా? తదుపరి రేపు కొనసాగించుకుందాం ఏమ్మా. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు.